నమస్కారం. ఏపీ కౌశలం ద్వారా వర్క్ ఫ్రం హోమ్ జాబ్ కొట్టాలనుకుంటున్నారా? అయితే ఈ విశ్లేషణ మీకోసమే. అసలు ఆ ప్లాట్ఫామ్లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. పదండి, మొదలు పెడదాం. ముందుగా ఈ నంబర్ చూడండి, 24 లక్షలు. అవును, మీరు విన్నది కరెక్టే. దాదాపు 25 లక్షల మంది ఏపీ కౌశలం పోర్టల్లో జాబ్ కోసం రిజిస్టర్ చేసుకుని వెయిట్ చేస్తున్నారు. అంటే కాంపిటీషన్ ఏ రేంజ్లో ఉందో ఊహించుకోండి. సో అసలు పాయింట్ ఏంటంటే, ఇంత కాంపిటీషన్లో మన ప్రొఫైల్ ఎలా నిలబడుతుంది, ఎలా కంపెనీల కళ్లలో పడాలి, ఆఫర్ లెటర్ ఎలా అందుకోవాలి, రైట్? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ విశ్లేషణలో మనం తెలుసుకోబోతున్నాం. సరే, ఈ ప్రయాణంలో మన ఫస్ట్ స్టెప్ ప్లాట్ఫామ్లో కరెక్ట్గా రిజిస్టర్ చేసుకోవడం. తెలుసు, గతంలో చాలామందికి ఓటీపీ ఇష్యూస్ లాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ఆ సమస్యలన్నీ ఇప్పుడు క్లియర్ అయిపోయాయి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇప్పుడు చాలా స్మూత్. ఈ ప్రాసెస్ చాలా సింపుల్, కానీ అంతే ఇంపార్టెంట్. ఫస్ట్ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలి, ఆధార్తో వెరిఫై చేసుకోవాలి. ఆ తర్వాత మీ ఈమెయిల్, మొబైల్ నంబర్తో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. కానీ ఆగండి, చాలామంది ఇక్కడితో ఆపేస్తారు. అసలైన స్టెప్ ఒకటుంది, అదే ఫస్ట్ స్కిల్స్ అసెస్మెంట్. దాన్ని మాత్రం అస్సలు మిస్ చేయకూడదు, ఖచ్చితంగా పూర్తి చేయాలి. ఓకే, అసెస్మెంట్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? వెల్, అసలు కథ ఇక్కడ్నుంచే స్టార్ట్ అవుతుంది. మీ డాష్బోర్డ్లో 2 మేజర్ చేంజెస్ గమనించాలి. ఒకటి, మీ ర్యాంక్ కనిపిస్తుంది. 2, మీకు అఫీషియల్ మెసేజెస్ రావడం మొదలవుతుంది. చూడండి, మీరా టెస్ట్ పూర్తి చేయగానే మీ డాష్బోర్డ్ యాక్టివేట్ అవుతుంది. అక్కడ మీకొక ఇనీషియల్ ర్యాంక్, కొన్ని పాయింట్స్ కనిపిస్తాయి. అంతేకాదు, నెక్స్ట్ స్టెప్స్ ఏంటో మీకు వాట్సాప్లో అఫీషియల్గా చెప్తారు. అలానే మీ ప్రొఫైల్కి సూట్ అయ్యే కొన్ని జాబ్ రికమెండేషన్స్ కూడా డాష్బోర్డ్లో కనిపించడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడే ఒక సీక్రెట్ ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే ఆ వచ్చిన ఫస్ట్ ర్యాంకే ఫైనల్ అని. కానీ అది అస్సలు నిజం కాదు. ఆ ర్యాంక్ అనేది స్టాటిక్ కాదు, డైనమిక్. దాన్ని మనం యాక్టివ్గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలా చేయడం వల్లే కంపెనీల అటెన్షన్ మనవైపు తిప్పుకోగలం. ఈ డిఫరెన్స్ చూడండి. ఒక నార్మల్ ప్రొఫైల్కి, ఇంప్రూవ్డ్ ర్యాంక్ ఉన్న ప్రొఫైల్కి ఎంత తేడా ఉందో క్లియర్గా కనిపిస్తుంది కదా. బెటర్ ర్యాంక్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఎక్కువ కంపెనీల నుంచి కాల్స్ రావడం, తక్కువ ర్యాంక్ ఉంటే ఆపర్చునిటీస్ కూడా తక్కువే. సో ఈ ప్లాట్ఫామ్లో సక్సెస్ అవ్వడానికి కీవర్డ్ ఏంటంటే ర్యాంక్ బూస్టింగ్. అదేంటి అంటారా? చాలా సింపుల్. పోర్టల్లోనే మనకు కొన్ని కోర్సులు సజెస్ట్ చేస్తారు. ఆ కోర్సుల్ని మనం పూర్తి చేయడమే. మనం కంప్లీట్ చేసే ప్రతి కోర్స్ మన ప్రొఫైల్కి కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తుంది. ఈ పాయింట్సే మన ర్యాంకును డైరెక్ట్గా పెంచుతాయి. అక్కడ మన క్వాలిఫికేషన్స్కి తగ్గట్టు చాలా రకాల కోర్సులుంటాయి. ఉదాహరణకి ఎక్సెల్ స్కిల్స్, డిజిటల్ మార్కెటింగ్, లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్, టాలీ, కమ్యూనికేషన్ స్కిల్స్. ఇవన్నీ ఇప్పుడున్న వర్క్ ఫ్రం హోమ్ జాబ్ మార్కెట్లో చాలా డిమాండ్ ఉన్న స్కిల్స్. వీటిని నేర్చుకోవడం వల్ల పాయింట్స్ వస్తాయి, మన ప్రొఫైల్ వాల్యూ కూడా పెరుగుతుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. మీ డాష్బోర్డ్లో కోర్సులు సెక్షన్కి వెళ్ళండి. అక్కడ మీకు రికమెండ్ చేసిన కోర్సులో ఎన్రోల్ అవ్వండి. కోర్స్ మెటీరియల్ పూర్తి చేసి చిన్న అసెస్మెంట్ పాస్ అయితే చాలు. అంతే, మీ పాయింట్స్, మీ ర్యాంక్ పెరగడం మీరే చూస్తారు. ఇది మన ప్రొఫైల్కి మనమిచ్చే ఒక పవరప్ లాంటిది. ఓకే, ఇప్పటిదాకా ర్యాంక్ గురించి చూసాం. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ దానికంటే కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్లాట్ఫామ్లో సక్సెస్ అవ్వడానికి నంబర్ 1 రూల్ ఏంటంటే మీ ప్రొఫైల్ని 100% కంప్లీట్ చేయడం. చాలా మందికి డాష్బోర్డ్లో ఈ రెడ్ కలర్ వార్నింగ్ కనిపిస్తూ ఉంటుంది, ప్రొఫైల్ క్రిటికల్లీ ఇన్కంప్లీట్ అని. ఇది చూడగానే చాలామంది టెన్షన్ పడతారు. అసలు దీని మీనింగ్ ఏంటి? ఇది మన జాబ్ ఛాన్సెస్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? ముఖ్యంగా దీన్ని ఎలా ఫిక్స్ చేయాలి? అసలు ఒక ప్రొఫైల్ ఇన్కంప్లీట్గా ఉంటే జాబ్ ఆఫర్స్కి అడ్డంకిగా ఎందుకు మారుతుంది? రీజన్ సింపుల్. ఈ ప్లాట్ఫామ్లో మన ప్రొఫైలే మన రెజ్యూమే. కంపెనీలు క్యాండిడేట్స్ని ఫిల్టర్ చేయడానికి ఒక ఆల్గోరిథంని వాడతాయి. ఆ ఆల్గోరిథం ఏం చేస్తుందంటే మీ ప్రొఫైల్ కంప్లీట్నెస్ని బట్టి ఒక మ్యాచింగ్ స్కోర్ ఇస్తుంది. మీ ప్రొఫైల్ ఇన్కంప్లీట్గా ఉందనుకోండి, మీ స్కోర్ తక్కువగా ఉంటుంది. దాంతో మీకు అవకాశాలు కూడా రావు. అంతే. సరే, మరి ప్రొఫైల్ ఎలా కంప్లీట్ చేయాలి? కొన్ని సింపుల్ కానీ కీలకమైన విషయాలున్నాయి. ఫస్ట్, లాంగ్వేజెస్లో తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇలా మీకు తెలిసినవన్నీ యాడ్ చేయండి. తరువాత మీ గురించి ఒక చిన్న ప్రొఫెషనల్ సమరీ రాయండి. ఇది చాలా ముఖ్యం. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే దాని యూఆర్ఎల్ ఖచ్చితంగా పెట్టండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీ జాబ్ స్టేటస్ని యాక్టివ్లీ లుకింగ్ ఫర్ ఎ జాబ్ అని మార్చడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్, ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్. మీరు అసెస్మెంట్లో ప్రూవ్ చేసుకున్న స్కిల్స్ అంటే టాలీ,
ఎక్సెల్ లాంటివి ఇక్కడ ఆల్రెడీ లిస్ట్ అయి ఉంటాయి. అవి ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. దానితో పాటు మీ టోటల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే ఎన్ని సంవత్సరాలు పనిచేశారో ఎంటర్ చేయాలి. అలాగే గతంలో చేసిన ప్రతి జాబ్ డీటెయిల్స్ని యాడ్ చేయాలి. ఇక్కడ ఒక సూపర్ టిప్. నాకు ఎక్స్పీరియన్స్ లేదు, నేను ఫ్రెషర్ అని చాలామంది అనుకుంటారు. కానీ గుర్తుంచుకోండి, ప్రతి ఎక్స్పీరియన్స్ కౌంట్ అవుతుంది. మీరు చేసిన ఇంటర్న్షిప్లు, పార్ట్ టైం జాబ్సు, ఫ్రీలాన్స్ వర్కు, కాంట్రాక్ట్ పొజిషన్స్ ఇలా ఏది ఉన్నా సరే మీ వర్క్ హిస్టరీలో యాడ్ చేయండి. డోంట్ హెజిటేట్. ఫైనల్ టచ్ సర్టిఫికేట్స్ అండ్ ప్రాజెక్ట్స్. మీ దగ్గర ఏవైనా కోర్స్ కంప్లీషన్ సర్టిఫికెట్లు గానీ ప్రొఫెషనల్ సర్టిఫికెట్లు గానీ ఉంటే వాటిని అప్లోడ్ చేయండి. అలాగే మీరు కాలేజ్లో చేసిన, పర్సనల్గా చేసిన ఏదైనా ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ యాడ్ చేయండి. ఇవన్నీ మీ ప్రొఫైల్ని మిగతా వాళ్లకంటే స్ట్రాంగ్గా చూపిస్తాయి. సరే, ఇప్పటిదాకా మనం ప్రొఫైల్ కంప్లీట్ చేయడం, ర్యాంక్ పెంచుకోవడం గురించి మాట్లాడాం. ఇంత కష్టపడింది దేనికోసం? ఫైనల్ గోల్ జాబ్ ఆఫర్స్ని అట్రాక్ట్ చేయడం కోసమే. సో అదెలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇదంతా ఒక చైన్ రియాక్షన్ లాంటిది. స్టెప్ 1 మీ ప్రొఫైల్ 100% కంప్లీట్ అవుతుంది. స్టెప్ 2 కోర్సులు చేయడం వల్ల మీ ర్యాంక్ పెరుగుతుంది. ఈ రెండూ కలిసినప్పుడు మీ జాబ్ మ్యాచింగ్ స్కోర్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల మీకు ఇంకా రెలెవెంట్ జాబ్స్ కనిపిస్తాయి. అండ్ ఫైనల్గా ఎంప్లాయర్స్ నుంచి వచ్చే కాల్స్ పెరుగుతాయి. ఇట్స్ ఆల్ కనెక్టెడ్. సో క్విక్గా మనం నేర్చుకున్న కీ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, మీ ప్రొఫైల్ని 100% కంప్లీట్ చేయండి. సెకండ్, కోర్సులు చేసి మీ ర్యాంక్ని బూస్ట్ చేసుకోండి. థర్డ్, ఇంటర్న్షిప్స్తో సహా ఏ చిన్న వర్క్ ఎక్స్పీరియన్స్ని కూడా వదలొద్దు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక స్ట్రాంగ్, కంప్లీట్ ప్రొఫైలే మీ జాబ్ ఇంటర్వ్యూలకు డైరెక్ట్ టికెట్. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మీ కౌశలం ప్రొఫైల్ మీ అసలైన టాలెంట్ని, మీ ఫుల్ పొటెన్షియల్ని నిజంగా చూపిస్తోందా? ఒక్కసారి లాగిన్ అయి చెక్ చేయండి. ఈరోజు మనం మాట్లాడుకున్న టిప్స్ అప్లై చేయండి. మీ డ్రీమ్ జాబ్ జస్ట్ కొన్ని క్లిక్స్ దూరంలోనే ఉండొచ్చు.